బ్యాలెన్స్ సరిచేసిన స్పీకర్. ఎవరికి ఇబ్బంది అయిన పద్ధతిలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం బ్యాలెన్స్ చేసినట్టున్నారు. విషయం ఏమిటంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేశారు. దాదాపు నెల రోజులుగా అనర్హత వేటుపై స్పీకర్ వైసీపీ, టీడీపీలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు నోటీసులు ఇచ్చిన స్పీకర్ వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఫైనల్గా మొత్తం 8 మంది పైన అనర్హత వేటు వేశారు. టీడీపీ తరఫున గెలిచిన 4 ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడుతో విభేదాలు రావడంతో వల్లపనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి గణేష్ వైసీపీకి దగ్గరయ్యారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళెవరూ వైసీపీలో చేరలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డితో పడని కారణంగా 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీకి దూరమై టీడీపీలో చేరారు. దాంతో 2 పార్టీలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖలు రాశారు. ఆ లేఖల ఆధారంగా విచారణ చేసి చివరకు 8 మంది పైన అనర్హత వేటు వేశారు. నిజానికి ఇప్పుడు అనర్హత వేటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకంటే మరో 15 రోజుల్లో 2024 ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ దశలో ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడం వల్ల 2 పార్టీలకు లాభం లేదు, నష్టము లేదు. అయినా వేటు వేశారంటే నిబంధనల ప్రకారం తమ ప్రభుత్వం నడుచుకుందని చెప్పుకున్నందుకే 2 పార్టీల ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. కాబట్టి ఎవరూ స్పీకర్ను తప్పుపట్టే అవకాశం లేదు. ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయడం అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారేమో. 2014-2019 మధ్య వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చంద్రబాబు నాయుడు టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పట్లో స్పీకర్గా పనిచేసిన కొడల శివప్రసాదరావు పట్టించుకోలేదు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. అయినా ఎవరిపైన అనర్హత వేటు పడలేదు. కానీ ప్రస్తుత స్పీకర్ తమ్మినేని మాత్రం 2 పార్టీల ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి బ్యాలెన్స్ చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.